అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. గత 1538 రోజులుగా తుళ్లూరు గ్రామంలో దీక్షను కొనసాగిస్తున్నారు. 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని, రైతులకు ఇచ్చిన ప్లాట్లు 3 నెలల్లో అభివృద్ధి చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు ఇచ్చి సరిగ్గా నేటికి 2 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని నిద్రలేపుతూ పళ్ళాలు మోగిస్తూ విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతిని వెంటనే నిర్మించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైన తీర్పు వచ్చి సరిగ్గా 2 సంవత్సరాలు అవుతోంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణాలను కూడా 6 నెలల్లో పూర్తి చేయాలని, 3 నెలల్లోనే మౌలిక సదుపాయాలను కూడా పూర్తి చేయాలని, 1 నెలలోనే రైతులందరూ కూడా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి రిట్ ఆఫ్ మాండమస్ తీర్పు వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అమరావతిలో ఒక్క పని కూడా అటు సిఆర్డీఏ కానీ ఆ ప్రభుత్వం కానీ చేయకపోవడంతో ఇక్కడ రైతులే వచ్చి కత్తులు గొడ్డలతో ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేసే పనులు పూనుకున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు అమరావతి రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు ఈ కత్తులు గొడ్డలు తీసుకుని ఇక్కడ రావడం జరిగింది చెప్పండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. సరిగ్గా ఈ రోజుకు 2 సంవత్సరాల క్రితం 2022 సంవత్సరం మార్చి 3వ తారీఖున గౌరవ హైకోర్టు వారు సంచలనమైనటువంటి మ్యాండమస్ తీర్పు చెప్పడం జరిగింది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు 3 నెలల్లో అభివృద్ధి చేయాలి, అమరావతిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని చెప్పి వారు తీర్పు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కోర్టు తీర్పుల్ని ధిక్కరిస్తూ ఎక్కడా కూడా ఇంతవరకు 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక కంప చెట్టు కూడా తొలగించకుండా ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి భూములు తాకట్లు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములు వారు అనుమానాలకు అప్పచెబుతూ ఎవరో మరి వారి పార్టీ కార్యకర్తలకు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ భూముల్ని మరి చెంటు భూమి చొప్పున ఇస్తూ ఈ అమరావతిని విచ్ఛిన్నం చేయాలి, విధ్వంసం చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. అదేవిధంగా మరి ఎక్కడా కూడా ఇంతవరకు 2 సంవత్సరాల్లో ఒక కంప చెట్టు కూడా పీకలేదు. మరి ఈ రోజున మరి సచివాలయం ఉంది, సచివాలయాన్ని 370 కోట్ల రూపాయలుగా తాకట్టు పెడుతూ మరి పనికిరానటువంటి జీవో ఇస్తున్నటువంటి పనికిరాని దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రి అభివృద్ధి చేయటం చేత కాదు, మరి ఆదాయం సృష్టించడం చేత కాదు, మరి అదే విధంగా మరి నాశనం చేయటం మాత్రం ఈ ప్రభుత్వానికి తెలుసు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు మరి 4 సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాయో చూసుకుందామని చెప్పి మా ప్లాట్లలోకి వస్తే ఈ విధంగా కంప చెట్లు ఉన్నాయి, వన్యమృగాలు తిరుగుతున్నాయి, కొండ చెలువలు తిరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకని 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు మేమందరం కూడా భోజనం చేసే పళ్ళెంతోటి, కూర వండించుకునే గెంటితోటి మోత మోగించి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం ఉదయం చేస్తూ, అదేవిధంగా ఈ పూట కొడవలు గొడ్డలు తీసుకొచ్చి రైతులు, మహిళలు, రైతు కూలీలు అందరూ కూడా కంప చెట్లు మేమే నరుగుతూ ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో కోకడ వేళతో పలగించి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి మేమందరం కూడా నిశ్చయించుకున్నాం. జై అమరావతి. అమ్మ చెప్పండి, ఎందుకు మీరు ఈ కత్తులు గొడ్డలతో ఇక్కడికి రావడం జరిగింది? కోర్టు తీర్పిచ్చి 2 సంవత్సరాలు అయిందండి. ఈ మొద్దు ముఖ్యమంత్రి కనీసం నిద్రపోతానే ఉన్నాడు. ఇప్పుడు మేమిచ్చిన భూముల్లో ఆ రోజు సచివాలయం కట్టడం జరిగింది. ఆ సచివాలయం ప్రజల సొమ్ముతో కట్టబడింది. ప్రజల సొమ్ముతో కట్టబడిన సచివాలయాన్ని మీరు ఎలా అసలు తాకట్టు పెడతారు? మీరు ఈ 4 నెలలుంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేవాళ్ళు ఆ ప్రజల మీద భారం పడుతుంది. మేమిచ్చిన పొలాల్లో సచివాలయం కట్టుకొని మీరు తాకట్లు పెట్టుకోవడానికి మాకు మాత్రం కౌలు వేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. మేమిచ్చిన పొలాల్లో సచివాలయం కట్టుకొని మీరు తాకట్లు పెట్టుకోవడానికి మాత్రం మీ దగ్గర అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. మరి ఈ విధంగా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి జంగ్లీ క్లియరెన్స్ చేయించడానికి మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి రేపు హాల్ టికెట్ ఇస్తున్నారు 10th క్లాస్ పిల్లలకి. మా పిల్లలకి కనీసం ఫీజులు కట్టుకోవడానికి లేదు, హాల్ టికెట్ తెచ్చుకోవడానికి ఇంత అమౌంట్ కట్టాలి మరి గవర్నమెంట్ కి. దానికి కూడా లేకుండా చేసేశారు. ఈ గవర్నమెంట్ వచ్చి ఇలా మమ్మల్ని నరక యాత్ర పడుతుంది. పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కంపలు కొట్టుకునే పరిస్థితి కల్పించింది. ఇప్పటికైనా వార్షిక కౌలు ఇవ్వకపోగా
ఇప్పుడున్న సచివాలయాన్ని అప్పులు చేసి రేపు రాష్ట్రం మీద ఎంత భారం వేయాలో ఈడ ప్రజల మీద బిడ్డల మీద కూడా ఉన్న బిడ్డల మీద కూడా ఎంత భారం వేయాలో అంత భారం వేసి పోదామని నాశనం చేయడానికే కూర్చున్నారు. ఇప్పటికైనా ముద్దు మీద విడితే చాలా మంచిది. జగన్ చెప్పండి, మొన్న సిఆర్డీఏ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేసే ప్రయత్నాలు చేసింది, మళ్ళీ ఎందుకు ఆపేసింది అంటారు? సిఆర్డీఏ వాళ్ళు ఏదో మమ అనిపించుకోవడానికి హైకోర్టు వారి నుంచి తీర్పు వచ్చింది కాబట్టి ఏదో చేయాలి కాబట్టి నామమాత్రంగా ఏదో కొబ్బరికాయ కొట్టి చేశారే కానీ ఇక్కడ వాళ్ళు నిజంగా చేయాలని ఏ మాత్రం కూడా లేదండి. వాళ్ళు చేస్తే ఇలా ఎందుకు ఉంటుంది చెప్పండి. గతంలో మా పచ్చని పంట పొలాలు ఉండేవి, లేదు రాజధాని నిర్మాణం అన్నారు, భవనాలన్నా కనిపిస్తే అనుకున్నాం, అవి కనిపించకపోయి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇలా కంప చెట్లతోటి అడవిని తలపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు ఇంకా ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖాలు పెట్టుకుంటున్నాడు HDFC బ్యాంకుల్లో అని వస్తుంది. మరి ఒకసారి గ్రాఫిక్స్ అన్నారు కదండి వాటిని, మరి గ్రాఫిక్స్ అన్న వాటిని ఈ రోజు ఏ రకంగా తనఖా పెట్టాలని చూస్తున్నారు? HDFC బ్యాంకులు మాత్రం ఎలా ఇస్తారండి? యాజమాన్యం వాళ్ళు ఎలా ఇస్తారు? అసలు దానికి సమాధానం చెప్పాలి కదా. అమ్మ మీరు చెప్పండి, ఎందుకు మీరు ఇలాగా కత్తులు గొడ్డళ్ళు వేసుకుని ఇక్కడ రావడం జరిగింది? జై అమరావతి బిల్డ్ అమరావతి అండి. 3వ తారీఖు 3వ నెల 3 రాజధానుల బిల్లు 3 జడ్జిలతో కొట్టేసిందండి. కోర్టులో మానమస్ తీర్పు ఇచ్చింది. ఇచ్చిన దగ్గర నుంచి జంగిల్ క్లియరెన్స్ చేయమని, రైతుల ప్లాట్లు డెవలప్ చేయమని చెప్తే ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు. ఇది సాక్షాత్ ఈ అడవిని తలపించే ప్లేస్ అంతా ఎక్కడో కాదండి, పక్కన హైకోర్టు పక్కనే ఈ రకంగా ఉంది. ఈ రకంగా ఉండి ఈ మొక్కలు నరకపోతుంటే మేమే ఈ రోజు 2 సంవత్సరాలు అయిందని మేమన్నా కొంచెం క్లియరెన్స్ చేసుకుందామని వచ్చాం. దీంట్లో నుంచి కొండ సిలువలు రోడ్ల మీదకి వస్తున్నాయి. నైట్ టైం బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఇది అడవిలాగా ఉంది కాబట్టి ఊళ్ళు లాగలేవు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ అంత క్లియరెన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తం మీద రాజధాని అమరావతి పైన 3 జడ్జిలు మార్చి 3వ తేదీన ఇచ్చినటువంటి తీర్పు 2 సంవత్సరాల క్రితం సరిగ్గా వచ్చింది. ఇది రిట్ ఆఫ్ మాండమస్ తీర్పు. ఈ తీర్పును అనుసరించి తాము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నీ చేయించాల్సి ఉంది, అయితే చేయకుండా కాలయాపన చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేందుకే తాము ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు పెట్టుకున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడికి వీరందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేసే పనులు చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైనా సరే రాజధాని అమరావతి పనులు ప్రారంభించాలి, ఉన్న 2 నెలలైనా సరే తమ చిత్తశుద్ధిని అమరావతి విషయంలో నిరూపించుకోవాలి అని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తుళ్లూరు.